ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. గడిచిన వారము దేవుని యుద్ధ నుంచి వస్తున్న జవాబు రాకపోవటం గురించి మనము తెలుసుకొనిన్నాము. దేవుని యుద్ధ నుంచి బయలుదేరిన జవాబు అనేక సార్లు ప్రార్థించే వ్యక్తి దాకా రాదు. కారణం ఏంటంటే దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన ఆ మార్గమును ఈ వ్యక్తి యొక్క అపరాధములను బట్టి మూసివేయబడుతుంది. తద్వారా వర్తమానం తెస్తున్న ఆ దూత అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ముందుగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. బైబిల్ ప్రకారం దేవదూతలు దేవుడి బిడ్డలకు పరిచర్య చేయవారు. కాబట్టి దేవుడు ప్రతి విశ్వాసికి పరిచర్య చేయుటకు గాను ఒక దూతను నియమిస్తారు. ఈ దూత ఏం చేస్తుందంటే వీరు ప్రార్థన చేయుచున్నప్పుడు ఈ ప్రార్థనను దేవుని సన్నిధికి తీసుకుని పోతుంది. అదే సమయంలో దేవుడిచ్చిన జవాబును, దేవుడిచ్చిన ప్రతిఫలమును, బహుమానమును ఆ దూత తీసుకుని వస్తుంది. ఆ దూత సమాధానం తీసుకుని వస్తున్నప్పుడు ఎప్పుడైతే మార్గము మూయబడిపోయిందో అక్కడ దూత ఆగిపోవలసి వస్తుంది. దీని వలన అనేక సార్లు ప్రార్థించుచున్న వ్యక్తికి సమాధానము రాకుండా పోతుంది. ఇది దానియేలు గ్రంథంలో మనము గమనించగలము. దానియేలు అనేక దినములు ప్రార్థించే వరకు గాని ఆ సమాధానము రాలేకపోయింది. కారణము అంధకార శక్తులు అక్కడ అడ్డగించేశాయి. ప్రియులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం కొంచెం జాగ్రత్తగా వింటే తప్ప దీనిని గ్రహించలేము, దీనిని అంగీకరించలేము. అయితే ఎప్పుడైతే ఈ విధంగా దూత రావడానికి మార్గం లేకుండా అక్కడ ఆగిపోయిందో అక్కడ భయంకరమైన యుద్ధ వాతావరణము ఏర్పడుతుంది. ఎక్కడ? పరలోకమునకు భూలోకమునకు మధ్య ఉన్న మధ్యాకాశములో ఇక్కడ యుద్ధ వాతావరణము ఏర్పడుతుంది. అదే సమయంలో వస్తున్న సమాధానము వ్యక్తి వరకు రాలేదు. రాలేని సమాధానం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అన్నది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. గమనించండి. మొట్టమొదటిగా ప్రార్థించుచున్న వ్యక్తి ప్రార్థించడం మాత్రమే కాదు కానీ అతడు ఆత్మీయమైన వస్త్రములను ధరించుకున్న వాడై ఉండాలి. ఏమిటి ఆత్మీయ వస్త్రములు అంటే? దేవుడిచ్చిన యుద్ధోపకరణములు. ఎప్పుడైతే ఈ వ్యక్తి యుద్ధోపకరణములు ధరించుకుని ఉంటాడో అప్పుడు ఇతని దూత నిండు వస్త్రములు ధరించుకున్న వాడే ఇతనికి దేవునికి మధ్య సంచారము చేయుచుంటాడు. ఇతను వేసుకున్న ఈ యుద్ధోపకరణములు అక్కడ దూతకు కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుడిచ్చిన సర్వాంగ కవచముల గురించి నిర్లక్ష్యం వహించిన వాడై ఉంటాడో అప్పుడు ఆ దూతకి ఆ విషయములో, ఏ విషయంలో ఇతను నిర్లక్ష్యం చూపించాడో ఆ విషయంలో బలహీనత కలుగుతుంది. అంటే ఆ విషయమైన ఆ భాగము రక్షణ లేకుండా పోతుంది. ఒకవేళ ప్రార్థించే వ్యక్తి నిర్లక్ష్యం వహించి వివిధమైన తలంపులకు తన మధ్యలో చోటిచ్చి తన తలంపులను అదుపు చేయలేని పరిస్థితిలో ఇతని దూత శిరస్త్రాణము లేనిదే వచ్చును. ఆ విధముగా భూమి మీద నువ్వు ఏ ఆయుధము నిర్లక్ష్యం చేస్తావో నీ దూతకు ఆ ఆయుధము కొదువుగా ఉంటుంది. కాబట్టి సాతాను దూతలు ఏం చేస్తాయంటే ఆ సమాధానం తీసుకుని వస్తున్న దూతను గమనిస్తుంటాయి. ఇతని బలహీనత ఎక్కడుంది, ఇతనికి ఏ యుద్ధోపకరణము కొదువుగా ఉన్నది అని కనిపెడతాయి. ఒకవేళ ఆ దూతకు శిరస్త్రాణము లేనిదైతే ఈ దురాత్మలు అతని యొక్క శిరస్సు మీద దాడి చేస్తాయి. అదే ఒకవేళ అతనికి కవచము లేనిదైతే, అతనికి మైమరువు లేనట్లయితే అతని హృదయము మీద దాడి చేస్తాయి, అతని గుండె మీద దాడి చేస్తాయి. అదే విధంగా ఒకవేళ పాదరక్షలు లేకపోయినట్లయితే అతని పాదముల క్రింద మంట పెడతాయి, అగ్నిగుండ అతనిని నడిచేటట్లు చేస్తాయి. గమనించండి, దేవదూతలు లేక ఆత్మలు అగ్నిలో ప్రవేశించుతాయా, ఇది జరుగుతాదా అని మనం అనుకోవచ్చు. ఇది ఆత్మలకు సంబంధించిన యుద్ధము. ఇది చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. గమనించండి. ఇప్పుడు వరకు మనము తెలుసుకున్నది ఏంటంటే ప్రార్థించే వ్యక్తి యొక్క బలహీనతను బట్టి, ప్రార్థించే వ్యక్తికి కలిగిన లోపమును బట్టి అతని దూత ఆ బలహీనతతో తన సమాధానమును తెస్తాది. ఆ లోపము కలిగినదే దూత సమాధానమును తెస్తాది. ఇది గమనిస్తున్న సాతాను శక్తులు లేక అంధకార శక్తులు అతని మీద దాడి చేయుటకు ప్రయత్నిస్తుంటాయి.
ఎక్కడైతే ఇతని యొక్క వస్త్రము లోపముగా ఉన్నదో, ఎక్కడైతే ఇతని కవచములో లోపము కనిపిస్తుందో ఆ ప్రాంతంలో దాడి చేసి అతనిని జయిస్తాయి. అంతేకాదు, జయించిన ఇతనిని అనేక సార్లు బంధిస్తాయి కూడా. దూత బంధింపబడుతుందా అని మనకి ఆశ్చర్యం కలగవచ్చు. బంధింపబడుతుంది. అయితే ఎక్కువ కాలం ఇది బంధింపబడలేదు. ఎప్పటి వరకైతే ఈ దూత బంధింపబడి ఉంటాడో అప్పటి వరకు ఆ ప్రార్థించే వ్యక్తి బాధితుడవుతాడు. ఆ సమయంలో ఆ దురాత్మలు అతనిపై దాడి చేస్తుంటాయి. ఆ దురాత్మలు అతనిని బాధిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అతనికి తోడుగా అతని దూత లేదు. అయితే ఆ దురాత్మలు ఇతని దూతపై దాడి చేసి జయించినట్లయితే అప్పుడు ఆ దురాత్మలు చేసేది ఏంటంటే ప్రప్రథమముగా అతడు తీసుకొస్తున్న బహుమానం మీద దృష్టి ఉంచుతాయి. అతడు తీసుకొస్తున్న సమాధానం మీద దృష్టి ఉంచి దానిని దొంగిలిస్తాయి. ఆ విధంగా అతని యొద్ద నుంచి దొంగిలించిన ఆ బహుమానము ఆ దురాత్మలు వాటి యొక్క స్వాధీనములో ఉంచుకుంటాయి. ఆ విధంగా స్వాధీనం ఉంచుకున్న వాటిని అనేక సార్లు ఆ దురాత్మలు వాటికి పూజించే వారికి, వాటిని ఆశ్రయించే వారికి బహుమానములుగా అవి ఇస్తుంటాయి. అట్టి విధంగా ఇచ్చి వారి చేత పూజింపబడుతుంటాయి. వారి యొద్ద పూజలు ఘనతలు అందుకొని వారిని ఇంకనూ తమ వైపు మళ్లించుకుంటుంటారు. ఈ విధంగా చేసి దురాత్మలు దేవుని యొక్క బహుమానం బట్టి వారు అనుభవిస్తారు. గమనించిన ప్రియులారా, ఇక్కడ దేవుడు తన బిడ్డలకు పంపిస్తున్న బహుమానమును దురాత్మల చేతిలోనికి వెళ్ళిపోతున్నాయి. తద్వారా అవి తమను ఆశ్రయించే వారికి ఇచ్చి వారిని సంతోషపరుస్తున్నాయి. అంటే దేవుని యొక్క బహుమానము దుష్టుని చేతిలో పడిపోతుంది. దీన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతుంటాడు ఒకసారి గమనించండి. ఇది గమనించలేక అనేక సార్లు దేవుని బిడ్డలైన వారు దేవుడిచ్చు సర్వాంగ కవచమును నిర్లక్ష్యం చేసి తమ బహుమానమును పోగొట్టుకుంటుంటారు. అంతేకాదు, ఎవరి చేతికైతే వెళ్ళకూడదు వాళ్ళ చేతికి అప్పగించిన వారు అవుతుంటారు. సరే, ఇప్పుడు ఈ బహుమానము దురాత్మలు తనను వెంబడించిన వారికి ఇచ్చుకుంటాయి. అప్పుడు వారు ఈ బహుమానమును తమ దేవతల ద్వారా సంక్రమించింది అని భావించి వారిని ఇంకను గనపరుస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి మంచి కార్యము దేవుని వలననే జరుగును అని చెప్తుంది. ప్రతి మంచి కార్యము దేవుని వలననే కలుగును అని జరిగినప్పుడు ఏ మంచి కార్యం జరిగినా దేవుని వలనే జరుగుతుంది. ఇప్పుడు సాతానుడు మంచి ఈవులను ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే కారణము ఇది. దేవుని బిడ్డలైన వారిలో కలిగిన బలహీనతను బట్టి వారికి వస్తున్న సమాధానమును దొంగిలించిన వాడే దానిని తన బిడ్డలకు ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ఒక విషయం గురించి మనం ఆలోచించినట్టయితే చూడండి, లోకములో అనేకమైన జనులు అనేక విధమైన లోపముల చేత డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు, మంత్రజ్ఞులను ఆశ్రయిస్తుంటారు, వారు కొలుచుచున్న దేవతలను ఆశ్రయించుచుంటారు. ఆ సమయములో ఈ దురాత్మలు పైన చెప్పబడిన విధంగా దొంగిలించిన బహుమానములను ప్రసాదించి తద్వారా ఇది తమ దేవత ద్వారా పొందుకున్నాము అన్న భావన వారిలో కలిగించి తద్వారా తను ఇంకా కొలవబడుతుంటాడు. ఈ విధంగా మానవులను పక్కత్రోవ పట్టిస్తుంటాడు. అయితే దూత బంధింపబడడం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బంధింపబడిన ఈ దూత ఎంతకాలం బంధింపబడతాదంటే బహు కొంచెం కాలమే. కారణము ఇతని కొరకు ప్రార్థించుచున్న వారు అనేకులు ఉంటారు. వారి ప్రార్థన ఫలితముగా వీరు విడిపింపబడతారు. అంతేకాదు, ఇతను ఆసక్తి కలిగి ప్రార్థించిన వాడైతే ఆ ప్రార్థనను బట్టి ఇతని పక్షముగా దేవుని యొద్ద నుంచి దూతలు వచ్చి పోరాడి అతను విడిపిస్తారు. ఉదాహరణకు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దానియేలు యొక్క ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి సమాధానం బయలుదేరిందో ఆ మార్గంలో దురాత్మలు అడ్డగించి ఆ సమాధానం ఆపివేసాయి. ఆ సమాధానం ఇంతవరకు రాలేకపోయింది. ఆ దూత వారిని జయించలేకపోయింది. కారణం ఏంటంటే ఆ దూత వర్తమానం మోసే దూత మాత్రమే. అప్పుడు దేవుని యొద్ద నుంచి మిఖాయేలు దూత వచ్చి వారితో యుద్ధము చేసి వారిని జయించి ఈ దూత వర్తమానం ఇతని యొద్దకే పంపించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దానియేలు ఆసక్తి కలిగి ప్రార్థనను కొనసాగించాడు. ఈ కొనసాగించిన దాన్ని బట్టి ఈ ప్రార్థనకు సమాధానము వచ్చేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే తన సైన్యంను పంపించాడు. అదే విధంగా ప్రార్థనలో కనిపెడుతుండాలి. అప్పుడే
ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు తన దూతను పంపించి, తన సైన్యమును పంపించి ఆ దూతను విడుదల చేస్తాడు. అయితే ఇక్కడ ప్రార్థించుచున్న వ్యక్తి ఒకవేళ ప్రార్థనలో కనిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ఆ దూతకు విడుదల కలుగదు. అప్పుడు అపవాది తన దూతలైన వారిని పంపించి మోసగించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రారంభమవుతుంది మోసము, అబద్ధ కలలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వర్తమానములు, తప్పుడు నిర్ణయములు. ఈ విధంగా జరిగి అతడు సాతానుకు బందీ అయిపోతాడు, సాతానిక బంధకములలో చిక్కుకుపోతాడు. గమనించండి, మొట్టమొదటిగా ఇతని యొక్క దూత బంధింపబడింది, ఈ రోజు ఇతను బంధింపబడిపోయాడు. ఈ విధమైన బంధకములలో నీవు చిక్కుకోకూడదు అంటే నీవు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచమును గురించి వ్రాయబడి ఉన్నది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మానవుడు ధరించుకోవాలట. ఆ సర్వాంగ కవచం గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే సత్యమను దట్టిని నీవు కట్టుకోవాలి అని చెప్పాడు. తర్వాత విశ్వాసమనే డాలును నువ్వు పట్టుకోవాలి, నీతి అను మైమరువును నువ్వు తొడుగుకోవాలి, సత్య సువార్తను ప్రకటించుటకు సిద్ధ మనసుని జోడు నువ్వు తొడుగుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచం కాబట్టి ఇప్పుడు యుద్ధము దేవుడిది అవుతుంది. ఎప్పుడైతే ఈ కవచం ధరించుకుంటావో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అప్పుడు ఎటువంటి అంధకార శక్తులు నిన్ను ఏమీ చేయలేవు, నీ దూతను ఏమీ చేయలేవు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా సత్యమని నడికట్టును కట్టుకోమని చెప్పాడు. ఒక సైనికుడు యుద్ధములకు బయలుదేరినప్పుడు అతనికి ఒక విధమైన వస్త్రధారణ ఉంటుంది. ఆ వస్త్రధారణలో అతనికి కొన్ని రకములైన కవచములు తొడగబడి ఉంటాయి. ఎందువల్లంటే అతడు యుద్ధములు పోరాడుతున్నప్పుడు శత్రువుకి అతని యొక్క శరీరము దొరకకూడదు. అందుకే శిరస్త్రాణము ధరిస్తారు. ఈ శిరస్త్రాణము ధరించినప్పుడు దీనికి వెనుక నుంచి ఈ విధంగా జల్లెడ వంటిది ఉంటుంది. ఎందుకంటే మానవుడికి శిరస్సు తర్వాత మెడ భాగము ఒకవేళ నరకాలి అంటే మెడ మీద నరికినట్లయితే శిరస్సు తెగిపోతుంది. కాబట్టి శత్రువుకి ఆ అవకాశం లేకుండా గాను ఇక్కడ జల్లెడ వంటిది ఉంటుంది. తద్వారా కత్తి ఒకవేళ కొట్టినా మెడకి తగలదు. ఈ విధంగా ఈ భాగం రక్షింపబడుతుంది. అదే విధంగా ఛాతీ లేక మన గుండె భాగము దెబ్బ తగలకూడదు, దెబ్బ తినకూడదు అంటే దీనికి కావాల్సింది కవచము, దీనికి మైమరువు తొడుగుకోవాలి. అదే విధంగా ఖడ్గము ఉండాలి, తర్వాత దత్తి ఉండాలి. ఇతను వేసుకున్న ఈ వస్త్రము కదలకుండా గట్టిగా పట్టుకున్నట్లు, అదే విధంగా ఇతనికి తన ఆయుధములను తగిలించుకున్నట్లు సహకారంగా ఉండినట్లు నడికట్టు ఉండాలి. తర్వాత ఇతనికి గట్టి పట్టు ఉన్న పాదరక్షలు ఉండాలి. అదే సమయంలో తన కాళ్లకు రక్షణ కలిగించే విధంగా పూర్తిగా కాళ్ళంతటినీ కప్పే విధముగా మోకాళ్ళ వరకు జోడు ఉండాలి. అప్పుడు ఆ సైనికుడు పోరాటములో ఎదురాడగలడు. ఈ కవచము ఎవరికి సంబంధించిందంటే ఇతనికి సంబంధించింది కాదు, ఇతని దూతకు సంబంధించింది. ఏ దూత అయితే ఇతనికి దేవునికి మధ్యవర్తిగా ప్రవర్తిస్తూ ఇతని యొద్ద నుంచి ప్రార్థన తీసుకుపోయి దేవుని యొద్ద నుంచి వర్తమానం తెస్తుందో ఆ దూతకు ఇతనిచ్చే కవచము, ఇతను ఇక్కడ చేసే ప్రతి పనిని బట్టి ఆ దూతకి ఆ కవచము ఏర్పరచబడుతుంది. ఇతను తన రక్షణను కాపాడుకునే రక్షణలో స్థిరుడుగా తను పొందిన రక్షణలో నిలకడగా జీవించినట్లయితే ఆ దూతకు ఆ శిరస్త్రాణం ఉంటుంది. సో ఆ దూత యొక్క శిరస్సు సంపూర్ణంగా భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. శిరస్సుకి ఎటువంటి లోపము ఉండదు. రెండోది నీతి అని మైమరువు. నీతి అని మైమరువు అంటే కవచము, శరీరమునకు ఛాతికి కప్పే ఈ కవచము. ఈ కవచము బలముగా దృఢంగా ఉండాలంటే ప్రార్థించుచున్న వ్యక్తి నీతి గలవాడై ఉండాలి. దేవుడు ఏర్పరిచిన నీతిలో నియమమును అనుసరించి నడుస్తూ దేవుని నీతిని బట్టి నిలకడగా జీవించినట్లయితే ఇతని దూతకు ఆ కవచము ఉంటుంది. ఇతని యొక్క ఛాతీ శత్రువుకి దొరకదు. మూడవదిగా
నడికట్టు. ఈ నడికట్టు అనేది ఇతను వేసుకున్న ఈ వస్త్రము జారిపోకుండా లేక అటు ఇటు తొలగిపోకుండా ఉండేటట్టు నడికట్టు కట్టబడుతుంది. ప్రార్థించుచున్న వ్యక్తి సత్యమును అనుసరించి నడవాలి. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సో ఆ దేవుడిని నీ నడుమునకు కట్టుకోవాలి. ఈ నడికట్టు వలన సైనికుడు నిటారుగా నిలబడగలడు, తన నడుమునకు అది ఆధారం ఇస్తుంది. అంతేకాదు, ఈ నడికట్టు తన ఆయుధము పెట్టుకోవడానికి, ఈ ఆయుధము తగిలించుకోవడానికి గాను, తన కత్తి పెట్టుకోవడానికి గాను వర ఉంటుంది. ఇప్పుడు ఆ వరలో కత్తిని భద్రపరుచుకుంటాడు. ఇప్పుడు డాలు గురించి మాట్లాడినట్లయితే, ఈ డాలు శత్రువు వేసే బాణాలను అడ్డుకొనుటకు ఇది పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వాసం చూపించవలసింది ఏంటంటే, తన విశ్వాసమును బలపరుచుకోవాలి. ఎప్పుడైతే ఇతడు విశ్వాసమును బలపరుచుకుంటాడో అప్పుడు ఇతడి దూతకు ఆ డాలు ఇచ్చిన వాడవుతాడు. ఇతడు ఎంత విశ్వాసంగా ఉంటాడో ఆ డాలు అంత బాగా పనిచేస్తుంది. ఈ డాలు ఏం చేస్తుందంటే శత్రు బాణములను అడ్డుకుంటుంటుందట. అదే విధంగా పాదరక్షల గురించి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ పాదరక్షలు అన్నవి ఇతని పాదాలకు కవరింగ్ మాత్రమే కాదు, పాదముల కింద వాటికి ముళ్ళ వంటి ఉంటాయి. దీని వలన అతడు నడుస్తున్నప్పుడు కొండలలో, లోయలలో, యుద్ధ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు అతని యొక్క పాదములు కదలకుండా స్థిరముగా పట్టి ఉంటాయి. కాబట్టి ఇతడు పోరాడుతున్నప్పుడు ఎటువంటి తొట్టుబాటుకి అవకాశం లేకుండా నిలకడగా నిలబడడానికి ఆ పాదరక్షలు పనిచేస్తుంటాయి. అదే సమయంలో అతని పాదరక్షలు లోహముతో ఉంటాయి, అది గట్టిగా ఉంటాయి. కర్ర పడినా, కత్తి పడినా తెగకుండా ఉండినట్లు అటువంటి విధమైన దృఢత్వం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ కాళ్లతో శత్రువుని తన్నినట్లయితే అతనికి గాయము కలుగుతాయి. అంతేకాదు, నిలబడిన తను పడిపోకుండా అక్కడ అవి కాపు కాస్తాయి. ఇట్టి విధమైన ఆయుధములు, ఇట్టి విధమైన జీవితమును ఇతడు అవలంబించినట్లయితే అప్పుడు ఇతని యొక్క దూత ఏదైతే దేవునికి యొద్ద నుంచి ఇతనికి వర్తమానం తెస్తుందో ఆ దూతకి ఈ కవచములన్నీ కలిగి ఉంటాయి. అప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చిన సమాధానము తిన్నగా ఇతని యొద్దకి చేరగలదు. కాబట్టి దేవుని యొద్ద నుంచి సమాధానం పొందుకోవాలంటే ఇతనికి ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఇతను అలవర్చుకునే దానిని బట్టి ఇతని దూతకు ఇతను కవచమును సంపూర్ణంగా ఇచ్చిన వాడవుతాడు. అప్పుడు సాతానుడు అతని మీద దాడి చేయలేడు, అతని యొద్ద నుంచి ఏమీ దొంగలించలేడు. దేవుడు నీకు ఇస్తున్న సమాధానము లేక దేవుడు నీకు ఇస్తున్న బహుమానము నీ దగ్గరికి తిరిగి చేరుతుంది. చూసారా, గత వారము సమాధానము పొందలేకపోయింది. ఇప్పుడు ఇతని సమాధానము ఇతనికి ఎప్పుడు వస్తుందంటే ఇతని యొక్క దూత సంపూర్ణమైన వస్త్రధారణ కలిగినదై ఉన్నప్పుడు ఇతనిని ఎవ్వరూ అడ్డగించలేకుండా ఆ దూత ఇతని యొద్దకి సమాధానము తీసుకుని వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయంలో 3. మొట్టమొదటిగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అప్పుడు ఆ సర్వాంగ కవచమును బట్టి శత్రువు యొక్క దారికి ఎదుర్కొని నిలవబడి తన వర్తమానమును తనకు తేగలదు. రెండో విషయం, ఇది ఆత్మ సంబంధమైన కార్యము, ఆత్మల మధ్య జరిగే కార్యము గనుక ఇప్పుడు ఈ ప్రార్థించే వ్యక్తి ఆత్మలైన తన దూతల గురించి, తన ఆత్మీయ జీవితం గురించి కలిగిన సంబంధమును గ్రహించి తన జీవిస్తున్న జీవితమును బట్టి ఆ దూతకు ఆ విధమైన యుద్ధోపకరణములు కలుగుతాయి, సర్వాంగ కవచము ఏర్పడతాదని అతను గ్రహించి తన ఆత్మను తను దినదినము చక్కపరుచుకునే స్థితిలో ఉండాలి. ఈ విధమైన వివేచన కలిగినప్పుడు ఇతని ఆత్మ బలపడుతుంటాలి, ఇతని ఆత్మ ఎదుగుతుంటాలి. తద్వారా ఇతడు దేవునిలో బలపడతాడు. అప్పుడు ఇతని యొక్క దూత సంపూర్ణమైన కవచము కలిగినదై జీవిస్తాడు. అంతేకాదు, తరువాత జరిగే విషయం ఏంటంటే ఇతడు పరిశుద్ధాత్మను అనుభవిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించడానికి వచ్చినవాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనే ఉండి నిన్ను తడుతూ నిన్ను
బలపరుస్తూ, నిన్ను చెక్కబరుస్తూ, నిన్ను సరిచేయచ్చు, నిన్ను ఆదరిస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను అనేక సార్లు గద్దిస్తుంటాడు, నిన్ను అనేక సార్లు బాధ పెడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడు ఆత్మ. ఈ ఆత్మ ఆ ఆత్మల లోకములో లేక ఇతని యొక్క దూతకు ఆ పైన జరుగుతున్న పరిస్థితిని చూడగలడు. కాబట్టి అక్కడ జరగబోయే కార్యములను బట్టి అనేక సార్లు పరిశుద్ధాత్ముడు ఇతనిని హెచ్చరిస్తుంటాది, ఇతన్ని బలవంతం చేస్తుంటాది, అనేక సార్లు ఇతన్ని గుచ్చుతుంటాది. ఏ విధంగా అంటే అనేక సార్లు నిద్రలో ఉన్నప్పుడు లేచి ప్రార్థన చేయి అని చెప్తుంటాది. అయితే ఈ బిడ్డ ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి కొద్దిసేపు పడుకుంటాను, తర్వాత లేస్తాను, ఉదయం లేచి ప్రార్థన చేస్తాను, ఇప్పుడు ఇంకా ప్రార్థన సమయం కాలేదు అని అంటాడు. కానీ ఆ సమయంలో అతను లేచి ప్రార్థన చేయమన్నది ఎందుకు అన్నది ఈ పరిశుద్ధాత్ముడికి తెలుసు. కారణం ఏంటంటే అక్కడ ఆత్మలోకంలో జరుగుతున్న కార్యం ఇతను చూస్తున్నాడు. దానిని బట్టి నువ్వు శోధనలో పడిపోకూడదు, నువ్వు ప్రమాదంలో పడిపోకూడదు, నీ దూత ఇబ్బందిని ఎదుర్కొంటుంది అని ఇతను లేపుతుంటాడు. అదే విధంగా అనేక సార్లు రేపు ఉపవాసం నుండి ప్రార్థన చేయి అని ఆత్మ హెచ్చరిస్తుంటాది. అయితే ఇతను ఏమంటాడు, సరే రేపు కాదు కానీ సోమవారం నుంచి నేను ఉపవాసం ఉంటాను, ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా అనేక సార్లు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరగబోతుందో. అందుకే ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు నిన్ను తట్టుతుంటాడు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు నిన్ను బలవంతం చేస్తుంటాడు. కారణం ఏంటంటే నువ్వు అప్పుడు లేచి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు అప్పుడు ఉపవాసం ఉన్నట్లయితే నీ దూతకు ఆ శక్తి వస్తుంది, నీ దూత ఆ బంధకముల నుంచి జయించగలుగుతుంది. అప్పుడు నీ దూత అంధకార శక్తులను దాటుకొని రాగలదు. అది గ్రహించిన ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను ప్రార్థించమని పురుకొల్పుతున్నప్పుడు, నిన్ను ఉపవాసం ఉండమని పురుకొల్పుతున్నప్పుడు నీవు బద్ధకిష్టివై నిర్లక్ష్యం వహించి పరిశుద్ధాత్ముని గద్దింపును, పరిశుద్ధాత్ముని దిద్దుబాటును గ్రహించలేక పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన వాడవుతావు. నిన్ను బట్టి ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటుంది. బైబిల్ ఏమని చెప్తుంది? ఆత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే విమోచన దినం వరకు ఆ ఆత్మయందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే విమోచన దినం వరకు ఆత్మ నడిపింపులో నీవు ఉండాలి. అది నీవు గ్రహించగలిగినట్లయితే ఆత్మ నిన్ను గద్దిస్తున్నప్పుడు నిన్ను నీవు దిద్దుకుంటావు. ఆత్మ నిన్ను దిద్దినప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకుంటావు. అప్పుడు నీవు సంపూర్ణమైన స్థితికి ఎదగగలవు. ఆ విధంగా చేసినప్పుడు నీ దూతకు నువ్వు సంపూర్ణమైన యుద్ధోపకరణములను సమకూర్చిన వాడవుతావు. ఆ విధముగా ఎదిగి అట్లు నీ దూతను బలపరిచిన తరువాత అప్పుడు నీవు ప్రార్థన చేయగా నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి వెంటనే సమాధానం నువ్వు పొందుకోగలవు. అప్పుడు నీ దేవునికి నీకు మధ్య ఉన్న ఆ సంబంధము ఆ విధంగా కొనసాగుతుంది. సాతానుడు నీ జోలికి రాలేడు. ఎల్లప్పుడూ బలవంతుడుగా, మంచి సైనికుడిగా దేవుని కొరకు నీవు జీవించగలవు. అటువంటి సైనికుడిగా జీవించాలన్నదే దేవుడి ఉద్దేశం. ఏంటంటే లోకంలో జీవిస్తున్న నీవు నేను యుద్ధ కాలంలో జీవిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ధన్యకరమైన జీవితము, ఇటువంటి సైనికుడి వలె సిద్ధ మనసు కలిగి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఉపయోగించుచు, దుష్టుని అగ్ని బాణములను ఎదురించుచు, దుష్టుని జయించుచు, అపవాదిని పారద్రోలి వాడి మీద సంపూర్ణమైన విజయము సాధించాలి అని ఆశిస్తూ దేవుని పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, కృపగల రాజా, నీకు వందనములు. నీవిచ్చిన సర్వాంగ కవచమును దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అన్న విషయమును బయలుపరిచిన రీతిని బట్టి వందనములు. మీరు మాకు ఇచ్చిన సర్వాంగ కవచమును మేము వినియోగించి బలమైన సైనికుల వలె జీవించు అంతం వరకు మా స్థితిని కాపాడుకున్నట్లు మాకు సహాయం చేసి కృప చూపించండి. యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్.